శ్రీ లక్ష్మీ గణపతయే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ గురుపీఠం ప్రేక్షకులకి నమస్కారం. 17/8/2025 నుండి 23/8/2025 వరకు అనగా శ్రావణ బహుళ నవమి ఆదివారం నుండి శ్రావణ బహుళ అమావాస్య శనివారం వరకు మేషాది 12 రాశులు వారి యొక్క ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ, అంటే మేషం నుండి మీనరాశి వరకు కూడా ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, వ్యవసాయ, రాజకీయ, వైవాహిక, కోర్టు వ్యవహారాల పట్ల అన్ని విధాలా కూడా ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా ఉద్యోగస్తులకి ఈ వారం అనుకూలంగా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయ వారికి ప్రమోషన్తో కూడుకున్న బదిలీలు ఏర్పడతాయి. మిశ్రమ తగిన ఫలితం ఉండకపోవచ్చు. దాంట్లో మీరు చాలా వరకు కూడా మంచి కష్టం ఉంటుంది. ఆ కష్టానికి తగిన ఫలితం మాత్రం లేకపోయే అవకాశం కనబడుతోంది. అలాగే పై అధికారుల వలన మన్ననలు పొందుతారు, బాగానే ఉంటుంది. ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ సంస్థ వారికి కూడా కొద్దిగా బాగుంటుంది, కానీ మధ్యలో చికాకులు ఏర్పడతాయి. ఆ విషయం జాగ్రత్తగా ఉండాలి. దీనివలన మీరు ముందుకు వెళ్ళలేకపోతారు. దాంతోపాటు దీనివల్ల యోగ్యదాయకం లేకపోవడం, పై అధికారులతో ఇబ్బంది వలన చికాకులు, ఇవన్నీ చిన్న ఇబ్బందులు పడతారు. అంతా బాగుంది అనిపిస్తుంది, చివరిలోకి వచ్చేసరికి ఏదో మొండి చేయబడుతుంది మన మీద. పొద్దున్నే వెళ్ళామనుకోండి, అబ్బా పలానా అతను వచ్చారు కాబట్టి ఇతని వల్ల మనకి ఈ వారం అంతా కూడా చక్కగా బాగానే ఉంది, వీడి వల్ల మనకి లాభం జరిగింది కాబట్టి ప్రమోషన్ ఇద్దాం అనుకుంటాడు. కరెక్ట్గా చివరి మూమెంట్కి వచ్చేసరికి మాత్రం వేరే వాళ్ళు రావడమో లేకపోతే వాళ్ళు డబ్బు ఇచ్చి కొనుక్కోవడం ఏదో చేసి మీ యొక్క ప్రమోషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. పాపం మీరు 10 ఏళ్ళు బట్టి కష్టపడుతున్నారు ఈ ప్రమోషన్ కోసం, కానీ చివరి సమయానికి వచ్చేసరికి మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మీ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని బాగా సతాయిస్తూ ఉంటారు, మాటికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి సతాయిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో గొడవ పడకండి. మౌనేన కలహం నాస్తి. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. అంతే తప్ప వాళ్ళ భుజాల మీద చేసి వాళ్ళతో కూడా మీరు కలిసి వెళ్ళారంటే వీడు మా సార్ అన్న విషయం మర్చిపోతాడు. రేపటి నుంచి మిమ్మల్ని పేరు పెట్టి పిలవడమో లేదంటే మీ మీద ఏదైనా కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు, ఇబ్బంది పడతాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. దాంతోపాటు రాజకీయ నాయకులకి మహోన్నతగా కాలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ వారం అంతా ప్రజలతో మంచి గుర్తింపు వస్తుంది, అందరి చేత కీర్తింపబడతారు. అధిష్టాన వర్గం వారికి కూడా మీ సేవలు చక్కగా గుర్తిస్తారు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభించే అవకాశం ఉంది. ప్రభుత్వ పదవి పొంది అధికారులను దక్కించుకుంటారు. ధనం మాత్రం విశేషంగా ఖర్చు అయ్యే అవకాశం అయితే రాజకీయ నాయకులకి కనబడుతుంది. విశేషమైన ధన ఖర్చు ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండగలిగితే మీరు ఏ పని తలపెట్టినా, అంటే ఈ రాజకీయ పరంగా మీరు ఏ పనిలో అడుగుపెట్టినా మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే ధనం ఖర్చుతో మాత్రం మీరు చాలా డిలే అయిపోతారు. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత కళాకారులకి ఈ వారం గురుబలం బాగుంటుంది కాబట్టి అన్ని విధాల్లో కలిసి వస్తుంది. టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి, గాయకులకి, రచయితలకి, దర్శకులకి, నిర్మాతలకి, టెక్నీషియన్స్కి, ప్రతి ఒక్కరికి కూడా ఈ వారం అంతా కూడా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. అనేక విజయాలు లభిస్తుంది. నూతన అవకాశాలు కూడా వస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీరు. ఆ సద్వినియోగం చేసుకోవడంతో పాటు అన్ని విధాలా బాగుంటుంది మీకు. కొత్త రంగంలో వెళ్ళే వారికి ఇంకా చాలా బాగుంటుంది. కొత్తగా సినిమాలు తీసేవారికి, కొత్తగా నిర్మాతగా కొత్తగా వచ్చేవారికి అందరికీ కూడా నూతనంగా ఈ వారం అంతా సుభిక్షంగా ఉందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి ఈ వారం లాభదాయకంగా ఉందని చెప్పవచ్చు. హోల్సేల్, రీటైల్ వ్యాపారస్తులకి అంతా యోగ్యంగా ఉంది. మంచి వ్యాపారస్తులు ఏవైతే ఉంటాయో, అంటే ఈ కలిసి చేసే వ్యాపారస్తులు ఉంటారు, అలాంటి వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండండి.
మీ మీద ఒక కన్ను వేసి అవతల వాడు జాగ్రత్తగా ఉంటాడు. అంటే జాగ్రత్తగా ఉండడం మీన్స్ అదేంటంటే ఏదైనా మీ దగ్గర నుంచి తీసుకోవాలనో, లేదా వ్యాపారంలో లాభం పొందాలనో, లేకపోతే మీకు తెలియకుండా కొత్త వ్యాపారం పెడితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో, ఏదో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ పార్ట్నర్షిప్ వ్యాపారం అనేది ఈ వారం అయితే మీరు ఆలోచించకండి. వచ్చే వారం చూద్దాం, ఏదైనా ఉంటే గనక కలిసి వచ్చిందనుకో పెట్టుకోవచ్చు, లేదా సైలెంట్గా ఉండడం చాలా మంచిది. మీ సొంతంగా నిర్ణయం తీసుకోండి. సొంతంగా నిర్ణయం తీసుకుని సొంతంగానే పెట్టండి తప్ప తొందరపడకండి. అలాగే ఈ వారం విద్యార్థులకి గురుబలం వలన చదువుపై శ్రద్ధ చూసి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఇతర ఏదైతే వ్యాపకాలు ఉంటాయో అవన్నీ పక్కన పడేయండి. పోటీ పడి మీరు బాగా చదువుతారు. మెడికల్, ఇంజనీరింగు, లాసెట్, ఐసెట్ ఇవన్నీ కూడా మిమ్మల్ని మొదలుగునవి ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ కూడా మిమ్మల్ని ముందుకు లాక్కొస్తాయి. ఎంట్రన్స్ పరీక్షలు ఎందు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. కోరుకున్న కాలేజీలు మీకు సీట్లు వస్తాయి. క్రీడాకారులకు మంచి విజయాలు సాధిస్తారు. అది ఏదైనా సరే, వాలీబాల్, క్రికెట్, ఇంకా చెస్ ఏదైనా సరే క్రీడాకారులకి మంచి యోగ్యదాయకంగా ఉందని చెప్పవచ్చు. ఈ వారం అంతా కూడా ఈ వారం అంతా కూడా స్త్రీమూర్తులకి మహోన్నత కాలంగా ఉంది. కాకపోతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న గొడవలు, ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్త పడండి. సంతానం విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. గర్భిణీ స్త్రీలు డెలివరీ మూమెంట్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే గర్భిణీ స్త్రీలకి తొందరగా ఈ యొక్క ఆపరేషన్ అంటే సర్జరీ చేసి తీయడం ఇలాంటిదే జరిగే అవకాశం తప్ప ఫ్రీ డెలివరీ అవకాశం కనబడట్లేదు. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క అధికారులు అంటే స్త్రీమూర్తులు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు అధికారులతో చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వివాహం కాని వాళ్ళకు మాత్రం శుభవార్త వినే అవకాశం ఉంది. వివాహం కుదరడంతో పాటు అంటే కుదురుతుంది అని మీ ముందుకి ఈ మాట రావడం అనేది మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య 5. పసుపు రంగు అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. వ్యాస భగవానుణ్ణి, ఆదిశంకర భగవత్పాదుల్ని మీరు దర్శనం చేసుకోవడం, వాళ్ళ స్తోత్ర పఠనం చేయడం, వాళ్ళని ఆరాధించడం వల్ల మీరు అనుకున్న పనులు ముందుకు వెళతారు. శుభ ఫలితాలు ఉంటాయి.